ఏం పేరు మీది? రాజేష్ సార్. ఓకే, ఏం ప్రాబ్లం ఉండే చెప్పండి సార్. మా దాచేపల్లి సార్, దాచేపల్లి పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను సార్. ఓకే ఓకే. ఒక 2 years బ్యాక్ మోషన్ కూర్చునే దగ్గర ఒక చిన్న కురుపులాగా అయ్యి అది పగిలిపోయింది సార్. ఓకే. దాని నుంచి కొద్దిగా పద్దులాగా తడి అయ్యేది సార్. కొద్దిగా ఇబ్బందిగా ఉండేది, నొప్పి ఉండేది, బాగా విపరీతమైన నొప్పి సార్. ఎక్కడ కూర్చోలేకపోయేవాడిని కంఫర్ట్ గా. అసలు ఇప్పుడు ఇట్లా కూర్చోలేవాడిని కాదు సార్, చాలా ఇబ్బంది పడేవాడిని. ఆయుర్వేదిక్ వాడాను సార్, కొన్నాళ్ళు 6 నెలలు ఆయుర్వేదిక్ వాడాను, హోమియో వాడాను. ఏది వాడినా తగ్గలేదు సార్. యాంటీబయాటిక్స్ వేసుకుంటే అప్పటికప్పుడు కాసేపు రిలీఫ్ వస్తుంది, మళ్ళీ 10-15 days తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ అది దాని నుంచి చీము రావడం ఏది రావడం, చాలా ఇబ్బంది పడాను సార్. మా దగ్గర అంతా ఎంక్వైరీ చేశాను సార్. అంటే ఎవరైనా గానీ అంత గ్యారంటీ చెప్పలేదు సార్. మేము 90% ఇస్తాము, 80% ఇస్తాము, ఒకసారి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటది అంటే నాకు కొంచెం భయం వేసింది సార్. ఇది మళ్ళీ చేయించుకునేది ఇబ్బంది అని చెప్పేసి అట్లా సఫర్ అవుతా కొన్ని రోజులు బాధపడతాను సార్. నాలో నేనే బాధపడ్డాను సార్. మా మిస్సెస్ కూడా నా బాధ చూసి బాధపడుతున్నాడు, ఆమె బాధపడేది సార్. అయితే అనుకోకుండా ఎందుకో మా మిస్సెస్ యూట్యూబ్ ఓపెన్ చేసి ఇట్లా సెర్చింగ్ చేస్తుంటే హైదరాబాద్ 2-3 హాస్పిటల్ వచ్చినాయి సార్. వాళ్ళ తర్వాత కింద కామెంట్స్ చూస్తుంటే అక్కడ చూసేదేమో యూట్యూబ్ లో చెప్పేది ఒక డాక్టర్, అక్కడ చూసేది ఒక డాక్టర్ గారు. అక్కడ కరెక్ట్ లేదనిపించింది సార్. కింద కామెంట్ లో వేల డబ్బులు పోయినా గానీ మనశ్శాంతి లేదు. కానీ యూట్యూబ్ లో చెప్పేది ఒకళ్ళు, అక్కడ చేసేది ఒకళ్ళు. కరెక్ట్ కాదనిపించింది. తర్వాత మీ వీడియో వచ్చింది సార్. మీ వీడియో కూడా చూద్దాం, అబ్జర్వేషన్ పెడదాం ఎలా ఉంటుందని చూశాను సార్. ఆ కింద కామెంట్ చూస్తే ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ లేదు సార్. ఎన్ని కామెంట్లు ఉన్నాయి. నేను అసలు పర్టికులర్ దానికోసం ఎదిగాను, ఒక్కటైనా నెగిటివ్ ఎవరైనా చెప్తారేమోనని. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు సార్. మొత్తం పాజిటివ్ ఉన్నాయి. మాది ఇప్పుడు 200 kilometers సార్. మాది ఒక రోజు జర్నీ పట్టుద్ది, రాను పోను 1 day పట్టుద్ది సార్ జర్నీ. ఎక్కడికి? మాకు వెళ్ళి రావడానికి సార్. ఇక్కడ నుండి మాది చాలా దూరం, 200 kilometers. అయితే ఇక యూట్యూబ్ లో చూసాను సార్, ఒక్కటన్నా నెగిటివ్ కామెంట్ ఉంటుంది చూద్దామని. ఒక్కటి కూడా లేదు సార్. అందరూ 9 సార్లు చేయించుకున్నాం, 10 సార్లు ఎక్కడెక్కడో చేయించుకొని మీ దగ్గర హ్యాపీగా ఉన్న మొత్తం కామెంట్స్ చూసాను సార్. చూసి సరే చూద్దాం అన్నట్టు మా తోడుగా మా ఫ్రెండ్ తీసుకొని వచ్చాను సార్. వచ్చి ఇంకా మీరు అబ్జర్వేషన్ చేశారు సార్. చెప్పి హయానల్ ఫిస్ట్ లా అని చెప్పారు సార్. పాపం అమౌంట్ కూడా మీరు ఏం చేస్తారని అడిగారు. అమౌంట్ కూడా చాలా వరకు డిస్కౌంట్ ఇచ్చారు సార్. నాకు చాలా మంచిగా అనిపించింది సార్. అమౌంట్ డిస్కౌంట్ ఇచ్చారు సార్. అమౌంట్ కూడా తక్కువే తీసుకున్నారు సార్. ఇంకా ఆపరేషన్ చేయించుకున్నాక ఒక ఫస్ట్ 15 రోజులు కొద్దిగా ఇబ్బంది, అంటే అది కామన్ సార్. ఆపరేషన్ చేసి ఎవరికైనా నొప్పి అవి ఉంటాయి. ఇప్పుడు బండి మీద తిరుగుతున్నాను సార్ హ్యాపీగా. నేను డెలివరీ చేస్తాను సార్, హ్యాపీగా బండి మీద తిరుగుతున్నాను. ఎంతసేపు మన కింద కూర్చున్నా గానీ అసలు నొప్పే లేదు సార్. బండల మీద కూర్చున్నా గానీ కూర్చోగలుగుతున్నా, అరుగు మీద కూడా. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీకు ఇంకా మర్చిపోలేను సార్ మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. చాలా బాగా జరిగింది సార్. మీరు వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, వేరే హాస్పిటల్ అయితే ఇక్కడ స్టే చేస్తే రూమ్ ఫీజు అంటే తర్వాత రోజు రూమ్ ఫీజు తీసుకుంటారు చెకప్ వచ్చినప్పుడు. కానీ మీరు రూమ్ ఇచ్చి ప్రశాంతం మళ్ళీ పలకరించే విధానం కూడా సార్ ఎలా ఉందని మీ మంచితనం మెయిన్ సార్. మీరు ఇంకా చాలా మందికి కూడా ఇలానే చేసి మీరు ఇంకా డెవలప్ ఇంకా బాగా అవ్వాలి సార్. ఇంకా బాగుంది సార్. చాలా థ్యాంక్ యూ సార్.